రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. మనిషికి అద్భుతమైన శక్తులు ఎన్నైనా ఉండవచ్చు. వాటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుని ఆత్మ నిగ్రహం ఎలా పాటించాలో తెలియజేసే రామాయణంలోని అద్భుత ఘట్టమే సీతాశక్తి. ఒక్క చూపుతో భస్మం చేయగల దివ్యశక్తి ఆమెలో ఉన్నా ఆ శక్తిని వినియోగించే సమయాన్ని, సందర్భాన్ని, ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన సీత ఆదర్శ వనితగా నిలుస్తుందని తెలియజేసే సీతాశక్తి కథనమే ఈనాటి అనగనగా. అనగనగా అది త్రేతాయుగం. సీతాదేవి శ్రీరాముణ్ణి వివాహం చేసుకుని తన అత్తమామల ఇంటికి వచ్చిన సందర్భమది. అయోధ్య రాజప్రాసాదంలో ఆనందం వెల్లివిరుస్తున్న క్షణాలు. తమ ఇంటికొచ్చిన కోడలు చేసే వంట వార్పు, చూపే ఆదరణకు సంబంధించిన ఘట్టాలు. గృహిణిగా సీత తొలిసారి కుటుంబానికి పాయసం వడ్డిస్తుంది. సీత చిరునవ్వుతో, ఇదిగో మునివర్యులారా, స్వయంగా చేసిన పాయసం, ప్రేమతో శ్రద్ధతో వండినది, దయచేసి ఆస్వాదించండి, కడుపు నిండా స్వీకరించండి అంటుంది. అప్పుడు ఓ మునిపుంగవుడు, అమ్మా సీతమ్మ, నీ అంకిత భావం పావనమైనది. నీ చేతి నిండా లక్ష్మీ కృప కనిపిస్తోంది. తల్లి శతమానం భవతి అంటూ ఆశీర్వదిస్తాడు. అందరూ అదేవిధంగా సంతృప్తితో స్వీకరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఆ ప్రదేశంలో భోజనం స్వీకరిస్తున్న వేళ ఒక్కసారిగా బలమైన గాలి వీస్తుంది. అందరూ తమ విస్తళ్లను గాలి నుండి కాపాడుకోవడానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో దశరథుని విస్తరిలో వడ్డించిన పాయసంలో ఓ చిన్న గడ్డి ముక్క పడుతుంది. ఆ గడ్డి ముక్కను చూస్తుంది సీతాదేవి. సీత తీక్షణంగా ఆలోచిస్తూ, ఈ గడ్డి మొక్కను ఎలా ఎత్తాలి? చేతితో తీసిన పవిత్రతకు హాని కలుగుతుంది కదూ, కానీ ఇది గౌరవ విశేషంగా వడ్డించిన భోజనం, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మనసులో సందిగ్ధం. ఆ గడ్డి ముక్కను ఎలాగైనా తీసేయాలని అనుకుంటుంది. అంతే, సీత తన చూపు గడ్డిపై నిలుపుతుంది. దృష్టి ఏకాగ్రతతో తీక్షణంగా చూస్తుంది. ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వెలుగుతాయి. అంతే, ఆశ్చర్యకరంగా ఆ గడ్డి ముక్క మెల్లగా పాయసంలో ఉండగానే నెమ్మదిగా క్షణంలో దగ్ధమైపోతుంది. కాలి బూడిదగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని దశరథ మహారాజు తన విస్తరిలోని ఆ గడ్డి ముక్క భగ్నం కావడాన్ని గమనిస్తాడు, ఆశ్చర్యపోతాడు. తర్వాత ఆ పాయసాన్ని సంతృప్తిగా సేవించి తరువాత నిష్క్రమిస్తారు. కాని ఆ గడ్డి ముక్క దగ్ధమైన ఘటనను, తన కోడలు సీతకున్న అద్భుతమైన శక్తిని గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు ఆ దశరథుడు. సీతకున్న శక్తి గురించి మాత్రం తనను అడగాలని అనుకుంటాడు. ఈ సందర్భంలో మరుసటి రోజు సీతతో మాట్లాడే సందర్భమది. రాజగదిలో ఉంటాడు దశరథ మహారాజు. అమ్మా సీతమ్మ, ఓ విషయాన్ని నీతో ప్రస్తావించాలమ్మా, ఇటురా అంటాడు. ఆజ్ఞాపించండి మామగారు అంటూ సీత తన మామగారు దశరథ మహారాజు ముందు నిలుస్తుంది. అమ్మా, ఆ రోజున నువ్వు పాయసం వడ్డిస్తున్నప్పుడు నేను దూరంగా చూశాను ఒక అద్భుతాన్ని. నీకున్న శక్తియుక్తులను చూసి ఆశ్చర్యపోయానమ్మా. నా విస్తరిలో ఒక చిన్న గడ్డి ముక్క పాయసంలో పడినప్పుడు నీ తీక్షణమైన చూపుతో భస్మం చేశావు తల్లి. అది అనుకోకుండా జరిగింది మామగారు. నేను పాయసం పవిత్రతను కాపాడాలనుకున్నాను, అంతే. అందుకోసమే అలా జరిగింది. అంతే, దశరథుడు చలించిపోతాడు. అమ్మా సీత, నీవు శక్తి స్వరూపిణివి తల్లి. అందుకే నిన్ను నేను ఒక్కటి కోరుతున్నాను. ఆ ప్రత్యేకమైన దివ్యశక్తిని నీవు నీ శత్రువులపై ఎప్పుడైనా చూపవలసిన సందర్భంలో మాత్రం చూపకు. అది కారుణ్యానికి సంబంధించినదై మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. అంటే ధర్మానికి, రక్షణకే నీ శక్తిని ఉపయోగించు తల్లి. విధ్వంసానికి మాత్రం వద్దని నా అభిప్రాయం అంటాడు దశరథుడు. మామగారు, మీ మాటలు, మీ ఆదేశాలు నాకు శిరోధార్యం. మీరు ఇదివరకు నాకు చెప్పినట్లుగా నా చూపు ప్రేమకు, శాంతికి, ధర్మానికి మాత్రమే పరిమితమవుతుంది. భర్త శ్రీరాముని విజయమే నా గమ్యం అని మీకు సవినయంగా తెలియపరుస్తున్నాను మామగారు అంటుంది సీత. తాను చేసిన శక్తి ప్రదర్శనను కూడా నియంత్రించుకున్న మహనీయురాలు సీతాదేవి. రావణుడు సీతను అపహరించినప్పుడు ఆమె కోరుకుంటే ఒకే ఒక్క చూపుతో రావణుణ్ణి బూడిద చేసి ఉండేది. అయినా ఆమె అలాంటిదేమీ చెయ్యలేదు. తనను రావణుని చెర నుంచి విడిపించేందుకు సీతాదేవి
తన భర్త శ్రీరాముని కోసం వేచి ఉంది. సీతాదేవి ఓర్పు, శక్తి, సంయమనం కలిగిన స్త్రీకి ఆదర్శంగా నిలుస్తుంది. నిజమైన శక్తి అనేది నియంత్రణలోనే ఉంటుంది. ఆమె చూపు అడ్డంకులను, ఇబ్బందులను క్షణాల్లో భస్మం చేసేదిగా ఉన్నా తన ప్రేమ అంతకు మించి మరింత ప్రకాశవంతమైనదిగా వినియోగించబడమే సీతాశక్తి కథనం మనకు తెలియజేస్తున్న సందేశం. రామాయణం మౌనంగా ఉండదు, మనకెన్నో సందేశాలతో నడుస్తూనే ఉంటుంది. ధర్మయాత్రకు విరామం లేదు. రేపటి కథనంకై మళ్ళీ కలుద్దాం వేటూ న్యూస్తో.